ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు దేవునితో మంచి వ్యక్తిగత సంబంధం కలిగిన వారిగా ఉన్నప్పటికీ, మీ చుట్టుపక్కల వారు, మీ ఇంట్లో వారు, మీ స్నేహితులే ఎప్పుడైనా మిమ్మల్ని కృంగదీశారా అండి? మిమ్మల్ని అర్థం చేసుకోలేక, మిమ్మల్ని గాయపెట్టి, మిమ్మల్ని కష్టపెట్టి, "ఒరేయ్! నువ్వు చేతరానోడివి, నువ్వు పనికిరానోడివి" అని ఎప్పుడైనా మిమ్మల్ని గాయపరిచారా? అటువంటి స్థితిలో మీరు ఎప్పుడైనా ఉన్నారా? డేవిడ్, దో హీ వాజ్ అ వండర్ఫుల్ ఫెయిత్ఫుల్ మ్యాన్ టు గాడ్, దో హీ హ్యాడ్ అ వండర్ఫుల్ రిలేషన్షిప్ విత్ హిస్ హెవెన్లీ ఫాదర్. దావీదు దేవునితో వ్యక్తిగత సంబంధము, అద్భుతమైన సహవాసం కలిగిన వాడిగా ఉన్నప్పటికీ, దావీదును ఇంట్లో వాళ్ళు చిన్నచూపు చూసేటోళ్ళండి. తన సొంత తల్లిదండ్రులు, తన సొంత అన్నయ్యలు, "ఒరేయ్! ఈడు పనికిరానోడురా, ఈడు గొర్రెలు కాసుకోవటానికే ఏంటి సరిపోతాడు, ఈడు మనతో పాటు యుద్ధానికి రాలేడని" ఆర్మీ ఆఫీసర్స్గా ఉండటం బట్టో, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ గొప్ప స్థాయిలో ఉండి దావీదు చిన్నోడు అయ్యేసరికో దావీదుని ఒక నోబడీగా చూసేటోళ్ళండి. కానీ దావీదు మాత్రం ఆల్ హీ డెడ్ వాస్ హీ రిమైన్డ్ ఫెయిత్ఫుల్ టు గాడ్ అండ్ హీ రిమైన్డ్ ఫెయిత్ఫుల్ టు హిస్ ఫాదర్. ఎప్పుడు కూడా "నన్ను చిన్నచూపు చూస్తున్నావు నాన్న, నన్ను పట్టించుకోవట్లేదు అసలు ఇంట్లో ఎవ్వరు" అని ఎప్పుడు ఎదురు తిరక్క ఇంట్లో వారికి విధేయతగా ఉన్నాడు, దేవునికి నమ్మకస్తుడిగా ఉన్నాడండి. ఈరోజు మీ పర్సనల్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్ మీరు ప్రైవేట్గా ఉంచుకోవటమే కొన్నిసార్లు మంచిదండి. చుట్టుపక్కల వారు మిమ్మల్ని ఎంత కించపరుస్తున్నప్పటికీ, చుట్టుపక్కల వారు మిమ్మల్ని కృంగదీయటానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, చుట్టుపక్కల వారు దేవునితో నీకున్న ప్రత్యేకమైన సంబంధం గురించి అవగాహన లేక మిమ్మల్ని త్రోసిపుస్తూ, మిమ్మల్ని గాయపరుస్తూ "నువ్వు చేతరానోడివిరా" అని ఎంతసేపు బయటికి నెట్టేస్తున్నప్పటికీ, మేక్ ష్యూర్ యు రిమైన్ ఫెయిత్ఫుల్ టు గాడ్ అండ్ యు ఆర్ లవింగ్ దెమ్ నో మ్యాటర్ వాట్. మీ చుట్టుపక్కల వారిని ప్రేమించండి. మీ దేవునితో ఉన్న సహవాసము వ్యక్తిగతంగా, ప్రైవేట్గా ఉంచుకోండి. యు నీడ్ నాట్ గో టు దెమ్ అండ్ కన్ఫ్రంట్ దెమ్. ఈరోజు చాలామంది అంటారు, "ఒరే నీకు తెలియదు నేను ఎంత భక్తిపరుడును" అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. యు నీడ్ నాట్ షో ఆఫ్ యువర్ గాడ్లీనెస్ అండి. పరిశుద్ధత అనేది మీ జీవితం ద్వారా కనపరచబడాలి. లేకపోతే పడకపోయినా మీరు దేవునితో సరిగా ఉన్నారని మీకు తెలిస్తే చాలు. దావీదు ఆ విధంగా నమ్మకస్తుడిగా కొనసాగుతున్నప్పుడు గాడ్ హ్యాడ్ టు ఇంటర్ఫియర్ అండి. దేవుడు, "ఒరే చాలరా భయ్, మీరు చూసింది నా కుమారుడిని, మీరు ఎంత నోబడిగా చూస్తున్నారో వాడిని ఎంత గొప్ప చేస్తానో మీరు చూడండి" అని సమూయేలుని పిలిచాడు దేవుడు. "శామ్యూయల్, గో టు జెస్సీ, ఐ హ్యావ్ మేడ్ అ కింగ్ ఫర్ యూ." ఒక రాజుని సిద్ధపరిచాను, నువ్వు బెత్లెహేముకి వెళ్ళాలిరా, ఒక చిన్నోడిని గొప్ప రాజుగా చెయ్యాలి, ఆయన్ని అభిషేకించాలి అన్నప్పుడు, "సరేనయ్యా వెళ్తాను" అని చక్కగా వాళ్ళకి కబురు చెప్తాడండి. బెత్లెహేములో డేవిడ్ ఉన్నాడు. డేవిడ్ ఫ్యామిలీ అంతా బెత్లెహేములో ఉంది. డేవిడ్ ఫాదర్ పేరు జెస్సీ అండి. తనకు చాలామంది కుమారులు, చిన్న కుమారుడు డేవిడ్ అనమాట. సరే, ఎప్పుడైతే ఈ విధంగా పిలుపు వచ్చిందో, ద హోల్ టౌన్ ఆఫ్ బెత్లెహేమ్ వాజ్ ఇన్ ఫియర్. భయపడిపోయారట. "ఒరే ఎందుకు వస్తున్నాడు?" శామ్యూయల్ వాజ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్ అండి. శామ్యూయల్ ఏదో సాధారణ వ్యక్తి, దేవునితో మాట్లాడాడు, దేవుని పంపాడు కాబట్టి వచ్చేసాడు అనేటోడు కాదు. ఆ రోజుల్లో ప్రవక్త అంటే చాలా భయపడి, ఎటువంటి సావు కబురు, ఎటువంటి మరణ వార్తను తీసుకొస్తారేమో అని భయపడేటోళ్ళు. అటువంటిది శామ్యూయల్ చెప్పాడు, "ఒరే ఐ బ్రింగ్ గుడ్ న్యూస్, మంచి వార్త చెప్తున్నా, రేపు వస్తాను మీ ఇంటికి వచ్చి, మీ ఊరికి వస్తాను, మీ ఊరిలో గొప్ప బలిని అర్పించబోతున్నాను దేవుని కోసం" అంటే చక్కగా ఊరోళ్ళందరూ గ్యాదర్ అయ్యారట. గొప్ప పార్టీలాగా అరేంజ్ చేసి ఉంటారండి శామ్యూయల్కి. ఈలోపు డేవిడ్ ఇంటిని ఎన్నిక చేసుకున్నాడు, లేకపోతే జెస్సీ మా ఇంటికి వస్తున్నాడని తెలియగానే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ సిద్ధపరిచేశాడు జెస్సీ డేవిడ్స్ ఫాదర్ అండి. సిద్ధపరిచేసి అన్నీ రెడీ చేసేసాక వాళ్ళ కుమారులందరినీ సిద్ధపరిచి సమూయేలు దగ్గర పంపాడట. కానీ రిమెంబర్ దిస్ అండి, హీ కాన్సిక్రేటెడ్ ఆల్ ఆఫ్ హిస్ సన్స్, బట్ హీ సెంట్ హిస్ యంగెస్ట్ సన్ డేవిడ్ అవే టు లుక్ ఆఫ్టర్ ద షీప్. అందరినీ ప్రత్యేకపరిచి అందరినీ ఈ ఈవెంట్కి తీసుకెళ్తే దావీదుని మాత్రం, "ఒరే నువ్వు అక్కర్లేదురా ఈవెంట్కి, నువ్వు గొర్రెలు చూసుకో చాలు, నీ గొర్రెలు ఇంపార్టెంట్, అవి మనకి ఇంపార్టెంట్ కదా, అవి మనకి ఆహారం ఇస్తాయి కదా, అవి ఇంపార్టెంట్, నువ్వు అది చూసుకో, ఇవన్నీ మేము చూసుకొని వచ్చేస్తాంలే" అనుకున్నారు. జాగ్రత్తగా వినండి. దావీదు దేవునితో వ్యక్తిగత సహవాసం కలిగి ఉన్నప్పటికీ తన తల్లిదండ్రులు తనను అర్థం చేసుకోలేని స్థితిలో ఉండటం బట్టి దావీదు సమూయేలును కలవలేకపోయాడండి. కొన్నిసార్లు మనం దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పటికీ మన చుట్టుపక్కల వారి యొక్క అణిచివేత, లేకపోతే వారి యొక్క నిరుత్సాహమైన మాటలు బట్టి దేవుని యొక్క ప్రణాళికలకు మనం దగ్గర కాకుండా ఆపేవారిగా ఉండొచ్చేమో. కానీ దేవుడు ఒక్కసారి మిమ్మల్ని హెచ్చించాలి,
దేవుడు ఒక్కసారిని మిమ్మల్ని దేవుని సేవలో వాడుకోవాలి, దేవుడు ఒక్కసారి మిమ్మల్ని ఆయన యొక్క ప్రణాళికలో భాగస్థులుగా చేసుకోవాలని నిర్ణయించాడా, నో వన్ కెన్ స్టాప్ అండి. ఎప్పుడైతే దావీదును పంపించేశాడో డేవిడ్ డిడెంట్ సే అ వర్డ్ అండి. ఒక్క మాట కూడా చెప్పలేదు తిరిగి దావీదు. అయ్యా నాకు ఇష్టం అయ్యా శామ్యూయల్, నాకు దేవుని నుంచి వచ్చిన మాటలు అంటే ఇష్టం, ఆయన దగ్గరికి వెళ్తానయ్యా అని ఎప్పుడు ఒక్క మాట కూడా అనలేదు. పాపం ఎంత బాధేసి ఉంటుందో, అందరూ వెళ్తున్నారు, నన్ను ఒక్కడిని గొర్రెలు కాసుకోవడానికి పంపిస్తున్నాను నాన్న అని చాలా విధేయత కలిగి హీ వాజ్ ఫెయిత్ఫుల్ టు గాడ్, హీ వాజ్ ఫెయిత్ఫుల్ టు హిస్ ఫాదర్. ఎప్పుడైతే వెళ్ళిపోయాడో మీకు కథ అంతా తెలుసండి. కుమారులందరూ వస్తారు, అందరినీ చూసి ఇరే ఈడు కాదు నెక్స్ట్ సన్, ఈడు కాదు నెక్స్ట్ సన్, ఈడు కాదు జెస్సీ, వేర్ ఆర్ ఆల్ యువర్ సన్స్, ఆర్ దీస్ ఆల్ అంటే ఉన్నాడా ఒకడు గొర్రెలు కాచడానికి వెళ్తున్నాడు, వెళ్ళాడు గొర్రెలు చూసుకుంటున్నాడు, ఆడొచ్చేదాకా నేను ఇక్కడ నుంచి కదలను. శామ్యూయల్స్ వర్డ్స్ నేను యాజ్ ఇట్ ఈస్గా చెప్తున్నానండి. ఐ విల్ నాట్ గెట్ అవుట్ ఆఫ్ హియర్ అంటిల్ హీ కమ్స్ హియర్. ఊరంతా చూస్తుంది, ఊరంతా గొప్ప ఏంటి మహోత్సవంలా జరుగుతుంది, పెద్దలందరూ చూస్తున్నారు, దావీదు లేడు. దావీదేడు, వేర్ ఈజ్ యువర్ యంగెస్ట్ సన్, ఆడొచ్చేదాకా మేము కదలం. వెళ్ళి దావీదుని పిలిపించి దావీదుని అక్కడ కాన్సిక్రేట్ చేసి దావీదుని సమూయేలు దగ్గర తీసుకెళ్ళాడండి. అప్పుడు శామ్యూయల్ కాన్సిక్రేట్ చేసి అభిషేకించి ఈయనే దేవుడు ఎన్నుకున్నవాడు అని దేవుడు అందరి మధ్యలో దావీదుని హెచ్చించడానికి ఇష్టపడ్డాడు. ఈ విషయం నేను ఇది ఎందుకు చెప్తున్నానంటేనండి, గాడ్ బ్రాట్ శామ్యూయల్ అవుట్ ఆఫ్ రామా టు బెత్లెహెం. రామా అనే పట్టణం నుంచి బెత్లెహెం అనే పట్టణానికి సమూయేలును లేవనెత్తి దేవుడు తీసుకొచ్చింది దావీదును ప్రత్యేకించడానికి మాత్రమే కాదండో, తన ఇంట్లో తన ఊర్లో దావీదుతో దేవుడు ప్రత్యేకమైన సంబంధం కలిగి ఉన్నాడు అని చూపించటానికి తీసుకొచ్చాడు. అరే యు ఆర్ థింకింగ్ దట్ హీస్ అ నోబడీ, కానీ నా దృష్టిలో దావీదు చాలా ప్రత్యేకమైన వాడు అని తన తండ్రిదండ్రులకి, తన కుమారులకి, తన అన్నయ్యలకి చూపించడానికి దావీదును హెచ్చించి సమూయేలును అక్కడి నుంచి పిలుచుకొచ్చాడండి. అరే జాగ్రత్తగా కాముగా దావీదు ఇంటికి వచ్చేసి దావీదును అభిషేకించి వెళ్ళిపోవచ్చు సమూయేలు, బట్ గాడ్ మేడ్ ఇట్ యాజ్ అ రాయల్ ఎంట్రీ సో దట్ దే మైట్ నో హూ డేవిడ్ ఈజ్ ఇన్ గాడ్ సైట్. దేవుని దృష్టిలో దావీదు ఎంత గొప్పవాడో దేవుడు తన యొక్క కుటుంబానికి తెలియజేయాలని సమూయేలును రామా నుండి బెత్లెహేము పట్టుకొచ్చాడు. గాడ్ మేడ్ ద హోల్ ప్లాట్ఫామ్ రెడీ టు ఇంక్రీజ్ డేవిడ్ టు ద అట్మోస్ట్ స్టేజ్. దావీదును అతి గొప్ప స్థాయికి, రాజు స్థాయికి హెచ్చించడానికి దేవుడే స్టేజ్ని అంతటిని సెట్ చేశాడండి. ఈరోజు మనం ఏం చేస్తాం తెలుసా, మనల్ని మనమే హెచ్చించేసుకొని, మనల్ని మనమే అంత ప్లాట్ఫామ్ సెట్ చేసేసుకొని మనల్ని మనం గొప్ప చేసుకోవాలని చూసుకుంటామండి. బట్ గాడ్ ఈస్ టెలింగ్ యూ టు రిమైన్ ఫెయిత్ఫుల్ టు హిమ్ అండ్ టు ద పీపుల్ అరౌండ్ యూ. దావీదు చేసిందల్లా హీ వాజ్ రిమైనింగ్ ఫెయిత్ఫుల్ అండ్ గాడ్ డిడ్ హిస్ పార్ట్ ఇన్ హిస్ ఓన్ టైం. దేవుడు మిమ్మల్ని సమయానుకూలంగా హెచ్చిస్తాడండి. మీరేం ఆత్రపడిపోయి, బాధపడిపోయి, కృంగిపోయి, కృషించిపోయి, కొన్నిసార్లు బాధేస్తుంది, కొన్నిసార్లు ఒరే ఎందుకు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు, ఎందుకు నేను చేతరానుడిగా చూస్తున్నారు, ఎందుకు నేను దేవుణ్ణి కలిగి ఉన్నా కూడా నేను ఎందుకు ఇలా మిగిలిపోతున్నాను అని కొన్నిసార్లు అనిపిస్తుంది. దావీదుకు కూడా అనిపించి ఉంటుంది, కానీ ఎక్కడ హీ డిడ్ నాట్ కన్ఫ్రంట్ దిస్, బట్ రాదర్ హీ జస్ట్ వెంట్ టు గాడ్. అయ్యా ఇదిగో నాతో నీతో సహవాసం మంచిగా ఉంది చాలు. దేవుడు తగిన సమయంలో దావీదుని హెచ్చించాడు, సమూయేలును లాక్కొచ్చాడు, ఇంటి మధ్యలో దావీదుని ఎక్కడో నుంచి పిలిపించాడు. ఎలా ఉంటుందండి ఎంట్రీ? దావీదు ఎంట్రీ ఇస్తుంటే చుట్టుపక్కల ఎల్డర్స్ అందరూ చూస్తారు, రే ఈడు గొర్రెలు కాపరిగా ఈడెందుకు వస్తున్నాడు, ఈడిని అభిషేకిస్తాడండి సమూయేల్. లుక్ ఎట్ ద హైప్ అండి. దేవుడు హెచ్చిస్తే నార్మల్గా హెచ్చించడండి. దో యువర్ ప్రేయర్ లైఫ్ ఇస్ ప్రైవేట్, వెన్ హీ హ్యాస్ టు ఆయన మిమ్మల్ని హెచ్చించాలనుకుంటే, వెన్ హీ హ్యాస్ టు మేక్ యూ గ్రేట్, హీల్ మేక్ యూ ఇన్ ద బెస్ట్ వే పాసిబుల్ అండి. దేవుడు హెచ్చిస్తే ఆ విధంగా ఉంటుంది. ప్రవక్త రావటం ఎక్కడో నుంచి, ఊరంతా భయపడిపోవటం ఏంటి, మధ్యలో దావీదు ఎంట్రీ ఇవ్వటం ఏంటి, దావీదుని హెచ్చించడం ఏంటి, వాడి తండ్రికి జెస్సీకి వాళ్ళ అన్నయ్యలకి ఏం అర్థమై ఉండదు. ఒరే మనం ఈయన దేవుడికి ఎన్నుకుంది, ఇంత ప్రత్యేకమైన వాడా దేవుని దృష్టిలో దావీదు. దేవునికి ఎంత ఇష్టమా దావీదు అంటే. ఊర్లో ఇంతమంది గొప్పోళ్ళు ఉన్నప్పటికీ, ఊర్లో ఇంతమంది ఆర్మీ ఆఫీసర్లు, కమాండర్లు, వార్ని నడిపించేటోళ్ళు ఉన్నప్పటికీ దావీదునే ఎన్నుకుంది దేవుడు. దే వర్ ఆల్ ఇన్ అ షాక్ అండి.
అందుకే మనల్ని మనం ఆరాటపరిచేసుకొని మన సొంత ప్రయత్నాలతో మనం ఎన్ని చేసినా దేవుని ప్రణాళిక అనుసారంగా దేవుని సమయానుకూలంగా పనులు జరిగితేనండి ఇట్ విల్ బి అమేజింగ్ అండి. అందుకే ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న ఒకే ఒక్క విషయం, చుట్టుపక్కల వారి దగ్గర నుంచి, మీ సొంత స్నేహితుల దగ్గర నుంచి, మీ సొంత కుటుంబస్తుల దగ్గర నుంచి నిరుత్సాహమైన మాటలు, మిమ్మల్ని గాయపరిచే మాటలు ఎదుర్కొంటున్నారేమో, జస్ట్ రిమైన్ ఫెయిత్ఫుల్ టు గాడ్. దేవునితో సహవాసం కలిగి నమ్మకస్తులుగా ముందుకు కొనసాగే వారిగా ఉండండి.